హలో ఫ్రెండ్స్, ఈరోజు నాకు పార్సల్ వచ్చిందండి. అది కూడా కాశీ నుంచి వచ్చింది, వారణాసి నుంచి. ఇదివరకు నేను కాశీ వెళ్ళినప్పుడు ఒక షాప్ను విజిట్ చేశాను. ఆ షాప్ ఏంటంటే, మీరు కాశీకి వెళ్ళినప్పుడు ఒరిజినల్ శివలింగాలు తీసుకోవాలనుకున్నా, లేదా రుద్రాక్ష మాలలు తీసుకోవాలన్నా, లేదా ఇంకేదైనా కూడా దేవుడికి సంబంధించిన వస్తువులు ఏవి కావాలన్నా కూడా ఈ షాప్లో ఒరిజినల్స్ ఉంటాయండి, ఇక్కడ తీసుకోండి అనేసి నేను ఎంక్వైరీ చేసి వెళ్ళి తీసుకున్నాను. తర్వాత దాన్ని వీడియో పెట్టాను. ఆ వీడియో రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. తర్వాత కింద కామెంట్ రూపంలో కూడా ఎంతోమంది అండి, అసలు వందల్లో వేలలో వచ్చినట్లున్నాయి కామెంట్స్. చాలామంది, అంటే నేను వెళ్ళిన దానికంటే అంతకుముందు వెళ్ళిన వాళ్ళు 1-2 ఇయర్స్ ముందు వెళ్ళిన వాళ్ళందరూ కూడా మెసేజెస్ పెట్టారు. ఏంటంటే, మేము ఈ షాప్కి వెళ్ళామండి, ఇక్కడే తీసుకున్నాము, తర్వాత కూడా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నాము. చాలా మంచి రెస్పాన్స్. అంటే నాకు ఆ మెసేజెస్ చదివిన తర్వాత నేను పోయిందే లేటు, అంతకుముందే చాలామంది ఆ షాప్కి వెళ్ళి తెచ్చుకున్నారనేది నాకు తర్వాత అర్థమైంది. నేనిప్పుడు న్యాచురల్ మరకతాలు ఎమరాల్డ్ లింగాలు 3 తెప్పించానండి పిల్లల కోసము. వీటిని మనము ప్రతిరోజు పూజా విధానంలో భక్తులు ఓం నమ శివాయ అని జపిస్తూ నీరు లేదా పాలు లేదా తేనెతో అభిషేకం చేసుకోవటం ద్వారా దీని సానుకూల శక్తి ఎవరైతే పూజ చేస్తారో వాళ్లకు, ఇంకా గృహానికి కూడా లభిస్తుంది. అన్ని అంగుష్ట ప్రమాణము, అంటే 3 ఇంచెస్ దానికన్నా చిన్నవే నేను తెప్పించానండి. అంటే పెద్ద సైజులో ఉన్న వాటికి రోజు అభిషేకాలు చేయాలి. అదే అంగుష్ట ప్రమాణంలో ఉంటే అలాంటి నియమనిష్టలు ఉండవు. ఎప్పుడైనా ఏదైనా అంటుముట్టు ఉన్నప్పుడు చేయకపోయినా కూడా ఎలాంటి దోషాలు ఉండవని. అంటే ఎమరాల్డ్ శివలింగము, మరకత శివలింగము బుద్ధుడితో ముడిపడి ఉంటుంది. బుధగ్రహానికి సంబంధించిన దోషాలు ఏమున్నా కూడా ఆ దోషాలన్నీ కూడా ఈ అభిషేకం చేస్తూ ఉంటే, రోజువారీ అభిషేకం చేస్తూ ఉంటే తొలగిపోతాయి. ఒరిజినల్ మరకతలింగం అయితే లైటింగ్లో ఈ రకంగా మెరుస్తూ ఉంటుందండి, మనకు ఆ షైనింగ్లో తెలుస్తుంది. ఇది ఒరిజినల్ మరకతలింగం.